నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందంటారు? బంపర్ మెజార్టీగా గెలుస్తారు పెమ్మసాని గారు. బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఏంటి అంత నమ్మకం ఏంటి? అంత నమ్మకం ఏముందంటే ఆయన ఉన్న ఒక మంచితనం ఉంది. గ్యారెంటీ 30,000. ఆయనలో ఉన్న మంచితనం, ఆయన చేసిన చాలా మంచి పనులు చేశాడు. ఆయన అంతకుముందు ఎవరికి తెలియకపోయినా కూడా ఆయన చేసిన మంచితనం అందరికీ తెలిసిందే. చాలా వైట్ మనిషి, అందుకోసం మంచిగా మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మరి కిలారి రోసే సంగతి ఏంటంటారు? డిపాజిట్లు కూడా రావు. ఆపోజిట్ క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడు కిలారి రోసే అన్న. కిలారి రోసే గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు ఈసారి అనేసి అంటున్నారు కదా. అవన్నీ చుట్టి మాటలే, ఏం పోటీ లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు బంపర్ మెజార్టీగా గెలబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 174 వస్తాయి. 4 ఒక్కడెవరికి? జగన్కి వచ్చింది. వాడు కూర్చోబెట్టి ఏడిపియాలి కదా, అందుకోసం ఒక్క సీటే జగన్ ఒక్కడే వచ్చేది. నమస్తే సార్. నసీర్ అన్న కార్మికుడు, మేము కార్మికులమే. మాలాంటి వాళ్ళు తోడు ఉంటాడని చెప్పి మేము పడి వస్తున్నాం. ఏదో వాళ్ళు ఏమిస్తారు వీళ్ళు ఏమిస్తారని మేము రాట్లా. మా కార్మికుడు అన్న సోదరులా ఉంటాడని భావించి ఇక్కడికి దాకా వస్తున్నాం. మరి ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి గుంటూరు పార్లమెంటు ఎలా ఉండబోతుంది? గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటు బ్రహ్మసానే గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఆయన అక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి వచ్చాడు. మాకేదో చెయ్యాలని వచ్చానంటున్నాడు. ఒకసారి ఆయన్ని కూడా చూద్దాం. పోయినసారి ఆయన్ని చూసాం, ఒక్కసారి అంటే మళ్ళీ ఒక్కసారి ఇన్ని కూడా చూద్దాం అనుకుంటున్నాం. అది మరి చంద్రబాబు నాయుడు గారికి ఈసారి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175కి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175లో మ్యాక్సిమం 150 గ్యారెంటీ. నమస్తే సార్. నా పేరు షేక్ రబ్బానీ. నేను టైలరింగ్ పని చేస్తుంటా. ఏంటి సార్ మరి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది? పార్లమెంటు కూడా మనదే, టీడీపీదే. ముఖ్యంగా ఏంటంటే మన తూర్పు నసీర్ అహ్మద్ గారు 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు పక్కాగా 100%. అది కూడా మైనార్టీ 30 ఓట్లు టీడీపీకే పడుతున్నాయి ఈసారి. తెలియట్లేదు. పార్లమెంట్కి సంబంధించి కిలారి రోసయ్య, ఇక్కడ లోకల్కి సంబంధించి నూర్ ఫాతిమా గారు పోటీ చేస్తున్నారు కదా. వాళ్ళకి డిపాజిట్లు కూడా ఉండవు ఈసారి. అందరి నాడి కనుక్కునే మేము చెప్తున్నాం, ఇది పక్కా సర్వేగా. మరి ప్రజల్లో కూడా వైసీపీ గెలుస్తుంది ఈసారి అనేది సర్వేలు చెబుతున్నాయంటున్నారు. వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకుంటున్నారట, ఓడిపోతున్నారని వాళ్ళు తెలిసిపోయింది. ఓడిపోతున్నారని, డిపాజిట్లు ఉండవని, మొత్తం డబ్బుతో వస్తున్నారు వాళ్ళు. మేము వన్ సైడ్ ఓటింగ్తో వస్తున్నాం. మరి ముస్తఫా గారి కూతురు గెలుస్తారంట కదా ఇక్కడ. అది వాళ్ళ భీమా, వాళ్ళ ధీమా. అది వాళ్ళు ఊహించుకోవటం అట్లా ఊహించుకుంటారు. కానీ 50,000తో ఫుల్ గాలితో వస్తున్నాం మేము. ఫైనల్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ ఈ లేకుండా కూడా టీడీపీ వన్ సైడ్ వచ్చినా కూడా వన్ సైడ్ పడిపోతాయి ఈసారి. కానీ కలవడం వల్ల చాలా మంచిది. ఒక సంఖ నాగారు జనాలు, రెండో సంఖ నాగడానికి రెడీలు ఎవరు లేరు ఇప్పుడు. అది పక్కా. అది ఫైనల్గా ఈసారి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారంటారు పక్కాగా 100%. 165 పక్కా 100% అది. నమస్తే అన్న. గంజాయి మత్తులో అంతా యువత మొత్తం గంజాయి మత్తులో మునిగిపోయి చచ్చిపోతున్నారు. పట్టించుకునే వాడే లేడు. ఎవరి వల్ల అంటారు? ముస్తఫా గారి వల్ల. ఓకే, మరి ఈసారి గుంటూరు సంబంధించి ఎలా ఉండబోతుంది? గుంటూరులో నసీర్ భాయ్ టైగర్లా మళ్ళీ గెలుస్తారు ఈసారి. 50,000 మెజార్టీతో గెలవచ్చు. మరి పార్లమెంట్ సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఏం చెప్తారు? పెమ్మసాని శేఖర్ గారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేలోకి ఇప్పుడే అయిపోయింది, ఇంకా టైం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు నాకే అంటున్నాడు కదా. 174 మాకే, 1 జగన్ గారికి. అసెంబ్లీలో కూర్చోవాలిగా. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, అందరూ ఓడిస్తా అని మాట్లాడుతున్నాడు. వాడి వల్ల కాదు, వాడి తండ్రి వల్లే కాల, వీడి వల్ల ఏమైంది? రాజశేఖర రెడ్డి గారి వల్లే కాలేదంటారు అప్పట్లో. ఓకే, చంద్రబాబు గారు గెలిస్తే ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అన్న, డెవలప్మెంట్ లేదు. యువత మొత్తం నాశనమై గంజాల్లో తిరుగుతున్నారు. ఒక డెవలప్మెంట్ లేదు.
అన్ని కూల్చివేతలు తప్ప ఏమీ లేవు. మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి స్వచ్ఛంగా అంతా యువత మొత్తం మళ్ళీ జాబులు చేసుకుని ఒక ఇదిగా ఉంటారు. ఓకే, అంటే ఈసారి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు గారే రావాలంటారు. 99% 100% చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చేసారు కూడా. ఓకే, మరి జగన్ సంగతి ఏంటంటారు తర్వాత? జగన్ సంగతి బెయిల్ రద్దు చేసి జైల్లో తెంగుతారు. అది